పెరుగుతుంది చూసారు, ఇప్పుడు రచ్చ రచ్చ అయిపోతుంది సోషల్ మీడియాలో. ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డ్ తీసుకున్న యూట్యూబర్, నార్త్‌లో ఉన్న ఒక యూట్యూబర్, ప్రధానమంత్రి చేతుల మీదుగా ఒక అవార్డ్ తీసుకున్న ఒక యూట్యూబర్. అంటే ప్రధానమంత్రి గుర్తించాడు ఏమని? ఈ బిడ్డకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అని. అలాంటి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉన్న అతగాడి పేరు ఏదో ఉందండి. ఏదో పేరుంది. ఎవరైనా ఫాలో అయ్యారా కరెంట్ విషయం? ఇలా అయితే మీరు పాస్ అయినట్టే. ఇలా ఈ ఈ వ్యక్తికి ఆ చక్కటి ఒక ఉత్తమ గ్రహీత, అంటే ఒక మంచి ఆత్మీయ తీవ్రత కలిగిన ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు యూట్యూబ్‌లో. మంచి యూట్యూబర్ అనమాట. ఆయన తీసుకునేది నెలకి వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్‌కి, ఈ పనికిమాలిన ప్రోగ్రామ్స్‌కి సుమారు యూట్యూబ్ నుంచి వాళ్ళు సంపాదించేది 2, 3 కోట్లు నెలకి. 2, 3 కోట్లు. జస్ట్ వ్యూస్ మీద. అలాంటి వ్యక్తికి ప్రధానమంత్రి దేశ గౌరవిచ్చి అతనికి అవార్డ్ ఇస్తే ఎప్పుడు మంచి మాటలు మాట్లాడతాడని ఇస్తే, డార్క్ కామెడీ అని ఒకటొచ్చింది ఈ మధ్య తెలుసా? డార్క్ కామెడీ. ఆ డార్క్ కామెడీలో కూర్చొని ఇతగాడు ఏమని జోక్ చేశారో తెలుసా? ఇతగాడు ఫారెన్ జోక్ ఒకటి పెట్టుకొచ్చాడు. ఆ ఫారెన్ జోకులంటే ఎంత బోల్డ్‌గా మాట్లాడితే అంత జెన్యూన్ కామెడీ అన్నమాట వాళ్ళ దృష్టిలో. ఆళ్ళ మైండ్‌లో అలా ఉంటాది. వాళ్ళు తప్పులు మాట్లాడుతామని అనుకోలు. ఇవి తప్పుడు మాటలని వాళ్ళ పశ్చాత్తాపపడరు. అందులో అతగాడన్న మాట ఏంటో తెలుసా? అందులో ఒక క్వెషన్ అడుగుతుంది. ఒక అమ్మాయి అడుగుతుందో, అబ్బాయి అడుగుతున్నారు, క్వెషన్ అడుగుతున్నారు. అది వార్తల్లో కూడా వచ్చింది. ఆ క్వెషన్ ఏమని అడుగుతున్నారంటే, "ఇదిగో మీ మమ్మీ, డాడీ" ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి. "నీ మమ్మీ, డాడీ బెడ్‌రూమ్‌లో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? చూస్తావా? స్టాప్ అని చెప్తావా?" అంటాడు. ఇది జోకంట. ఇది జోకట. ఇలాంటి జోక్ చేసినోడు ఎవడో తెలుసా? ప్రధానమంత్రి గారి చేతుల మీద అవార్డ్ తీసుకున్నోడు. ఇలాంటి డైలాగులున్న సినిమాలు హిట్టు. ఇలాంటి డైలాగులున్న ప్రోగ్రామ్స్ హిట్టు. మీరు గమనించండి కావాలంటే, ఇప్పుడేస్తున్న స్కిట్ తెలుసు కదా! 'జబర్దస్తిలో'. ఆ 'జబర్దస్త్‌లో' స్కిట్‌లన్నిటి చెప్పండి డార్క్ కామెడీ అంటారు దాన్ని. డార్క్ కామెడీ అంటే ఏంటో తెలుసా? డబల్ మీనింగ్‌తో డబల్ మీనింగ్‌తో మాట్లాడడం, పోకిరి మాటలు మాట్లాడడం, సంసారం మీద జోకులేయడం. మరి ఇది మీకు తప్పు అనిపించదురా? సొసైటీలో బతుకుతున్నారు, ఇది మీకు తప్పు అనిపించదురా అంటే అనిపించదు. ఎందుకు తెలుసా? ఆళ్ళ మైండ్‌కి చెప్పండి ఒక మైండ్ ఉంది. వాళ్ళ మైండ్‌కి ఒక మైండ్ ఉంది గనక వాళ్ళకి నైతికత ఏంటి? ఈ మాట ఎలాంటి ప్రభావం చూపిస్తది? మీకు గమనించండి. ఇలాటోళ్ళని పిలిసి, ఎలాంటోళ్ళంటే భయంకరమైన డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడే యాక్టర్‌లను తీసుకొచ్చి, ప్రభుత్వాలు వాళ్ళకి చిన్న చిన్న పదవులు ఇస్తున్నాయంటే ఇంకేమనాలండి? అంటే వీడేం చేస్తాడు? ప్రభుత్వానికి ఏం చేస్తాడు? ఓసాకి మీకో విషయం చెప్పనా? ఓసే తెలుసుగా, పనికిమాలిన ఫిలాసఫీ చెప్పినోడు. ఓసేకి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఇందిరాగాంధీ పాలిటిక్స్‌లోకి ఓసేని ఆహ్వానించిందంటే ఏమనుకోవాలండి? మీకేం